శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మే 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. ఎప్పుడూ లేని విధంగా మన సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ఈ ధనయోగం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది. మరి కొద్ది రోజులుగా అష్టమ శనితో పాటు అష్టమ కుజ ప్రభావం వల్ల చాలా ఇబ్బందుల్ని, నష్టాల్ని, ప్రమాదాల్ని ఎదుర్కోవడం జరిగింది మన సింహరాశి వారు. మరి కుజుడు ప్రస్తుతం అష్టమం నుంచి భాగ్యంలో ప్రవేశించడం, మరి స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మరి సహజంగా సింహరాశి వారికి రవి కన్నా కుజుడు బలంగా ఉండాలి జాతకంలో. అప్పుడే కార్యసాధన, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం, పోరాడే ప్రతిమ ఇవన్నీ రావడం జరుగుతుంది. మరి కుజుడు భాగ్యస్థానంలోకి రావడంతో మీ యొక్క ప్రాధాన్యత, నైపుణ్యం పెరుగుతుంది. అటు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నా, టెక్నికల్ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా ఆటోమేటిక్గా మీ ప్రాధాన్యత పెరుగుతుంది. మీ సహచరులు కానీ, మీ కింద పనిచేస్తున్న వాళ్ళు కానీ కంప్లీట్గా మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా మరి దశమ స్థానంలో రవి, ఇంచుమించుగా ఈ పక్షం అంతా రాష్ట్రాధిపతి రవి దిగ్బలుడై ఉండడం వల్ల మీరు ఏ రంగంలో వృత్తిలో ఉన్నా, స్వతంత్ర వృత్తిలో ఉన్నా మీ ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తిలో చాలా డిసిప్లిన్గా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి మరింత బాధ్యత పెరుగుతుంది. ఉద్యోగపరంగా త్వరలో మీకు ఒక ప్రమోషన్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొత్త వ్యాపార అవకాశాలు రావడం వల్ల దాన్ని మరింత ఇంప్రూవ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. బుధుడు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల సొంత ఆలోచనలతో, స్వయం కృషితో వ్యక్తిగతంగా ధనం సంపాదించే కార్యక్రమాలు జరుగుతాయి. మీరు ప్రభుత్వ రుణం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఏదైనా పెద్ద మొత్తంలో వ్యాపార అవసరాల కోసం, ధన సహకారం కోసం ఎదురు చూస్తున్నా అది ఈ సమయంలో మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఒక యాంగిల్లో ఒకరి దగ్గర కానీ, ఒకరి ద్వారా కానీ, ఒక బ్యాంక్ ద్వారా కానీ రుణం ప్రయత్నం చేస్తుంటే అది వేరొక సంస్థ ద్వారా కానీ, వేరొక బ్యాంక్ ద్వారా కానీ మీకు ఫైనాన్స్ సౌకర్యం, ధనలాభం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీకు ప్రస్తుతం దశమ లాభాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన, అంటే లాభాధిపతి బుధుడు దశమంలో ఉంటే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభంలో ఉన్నాడు. ఎప్పుడైతే శుక్రుడు లాభంలోకి వచ్చాడో మరి వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, స్త్రీలకి అనుకూలత ఏర్పడుతుంది. ఒక అధికార హోదా కలిగినటువంటి స్త్రీ కానీ, ఒక బాగా పారిశ్రామిక రంగంలో స్థిరపడినటువంటి స్త్రీలు మీకు వృత్తిపరంగా సహకరించి వాళ్ళు మీకు మీ అభివృద్ధికి కారణమవుతూ మిమ్మల్ని ఏదో విధంగా మంచి మార్గం వైపు నడిపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ గురువు శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఇది స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వ్యక్తిగతంగా మీ యొక్క స్థాయి, హోదా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇన్నాళ్ళుగా మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఒక రాజకీయ పదవ, ఒక సినిమాలో ఛాన్సా, ఒక ప్రొడ్యూసర్గానా, ఒక నిర్మాతగానా, లేదంటే ఏదైనా ఒక సంస్థ స్థాపిద్దామనా, అటువంటి వాటిలో మీకు ఏదైనా లైసెన్స్ రావడం కానీ, ఒక పదవి లభించడం కానీ, మిమ్మల్ని ఒక లీడర్గా ఎన్నుకొని మిమ్మల్ని ఒక హోదాలో నిలబెట్టే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి ప్రధాన గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. బట్ ఏదైనా అష్టమ శని గతంలో కన్నా అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే కుజుడితో కలిసి ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు, భయంకర సిచ్యువేషన్స్, టెన్షన్స్ కలగజేయడం జరిగింది. ఇప్పుడు ఆటోమేటిక్గా శని ఒక్కడే లాభస్థానంలో ఉంటూ అతి తొందరలో మరి 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు వ్యయస్థానంలోకి మారడం జరుగుతుంది జూన్ 1వ తారీఖు నుంచి. ఎప్పుడైతే మనకి గురువు కర్కాటక రాశిలో ప్రవేశించాడో
డైరెక్ట్గా మరి తన యొక్క భాగ్య దృష్టితో శని భగవాన్ని వీక్షించడం వల్ల టెంపరీగా ఒక 4-5 నెలల పాటు ఈ సింహరాశి వారికి అష్టమ శని యొక్క ఇబ్బందుల నుంచి తప్పుకోవడం జరుగుతుంది. సో దాని కారణంగా మీకు ఆగిపోయినటువంటి పనులు చకచక ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని నిరాకరించారో వారి సహకారంతో పూర్తి చేసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఓవరాల్గా పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్న వాళ్ళు ఈ సమయంలో దాన్ని సునాయాసంగా పరిష్కరించుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా రాశి యందు ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచిది తప్ప తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల అవతల వారికి లాభం కలుగుతుందేమో తప్ప మీకు పెద్దగా వచ్చేదేమీ ఉండదు. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశి యందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి యందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100-90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలుసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు. ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో వ్యవహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది, అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్ళి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేయించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ.
అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అల్లి చేతితో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అల్లి చేతితో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయి కావలేకపోవడం జరుగుతుంది. బట్ అందువల్ల తెలిసి తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోహలొద్దు, చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు, గురు దృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమీ దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వారిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.